టు విఎన్ఆర్ న్యూస్. దేశం మొత్తం కృష్ణుడి అడుగుచాడల్లో నడుస్తోందని మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హన్మకొండ హంటర్ రోడ్ లోని వేద బంక్వెట్ హాల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ది కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతుందని, దేశం మొత్తం కృష్ణుడి అడుగు చాడల్లో నడుస్తోందని, భగవద్గీత ఆధారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. భారతదేశ యాదవ కల్చర్ ఒక్కటే, సంస్కృతి సాంప్రదాయం ముందు తరాలకు అందివ్వటానికి అందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, సినిమా నటీనటులు హాజరవుతారని తెలిపారు. మీ అందరికీ తెలుసు, వందే జగద్గురు కృష్ణుడు యాదవ్ వాడు మీ అందరికీ దేవుడైతే మాకు బంధు. శ్రీకృష్ణుడు డిఎన్ఏ మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టికే మా తాతనో ముత్తాతనో అని పిలుచుకుంటుంది. వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు 26 ఆగస్ట్ డి కన్వెన్షన్ హాల్లో 4 o'clock నుంచి పూజలు, దాంతోపాటు భజనలు, మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలై, వాటితో పాటు యువకులకు కూడా మా యాదవ యువకులకు, గొల్ల కుర్మ యూత్ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని కొలుస్తున్నారు, కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు. భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను, వాటి పాఠాలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు. భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుని పట్ల, భగవద్గీత పట్ల ప్రచారాన్ని, ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడుపుతున్నారు. కాబట్టి వరంగల్ జిల్లాలో మా కృష్ణుడి పండుగ మొన్నటి వరకు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది, ఇప్పుడు కుటుంబం సమేతంగా అందరం కలిసి ఒకచోట చేరి ఆట పాటతో జరుపుకోవాలని కలిసినాం. దానికి మీ సహకారం, మీడియా సహకారం కావాలని, ఒక మన సంస్కృతిని తెలియజేయడానికి పాల్గొంటున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ వెనకాల వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు కూడా చేసుకుని ఇది ఆనందంగా గడపడానికి ఈ కార్యక్రమానికి యాదవ సోదరులు సోదరిమణులే కాకుండా గెస్ట్గా సెంట్రల్ మినిస్టర్సు, స్టేట్ మినిస్టర్సు, లోకల్ ఎమ్మెల్యేసు, ఎక్స్ఎమ్మెల్యేసు, ఇది దైవ కార్యం కాబట్టికే అన్ని పార్టీల వాళ్ళు, ఇక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కాబట్టికే మాకు పార్టీల విభేదం లేదు. ఇది గొల్ల కుర్మ ఐక్యత, యాదవుల ఐక్యత తెలియజేయడానికి ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది మన కమ్యూనిటీకి సంబంధం. ఒకటి రాజకీయ నాయకులే కాదు, మా యాదవ కుటుంబంలో పుట్టి యాక్టర్స్ అయిన కొంతమంది నటీమణులు కూడా ఈ ప్రోగ్రాంకు వస్తున్నారు. వారితో పాటు మా యాదవ సింగర్స్, రచయితలు, పాటలు రచించేవారు, పాటలు పాడేవారు, మా సీనన్నలాగా వాళ్ళతోనే ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. అంటే మన వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకపోతే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సినీ ఇండస్ట్రీ అంటే ఆ పక్క రాష్ట్రంలో డామినేషన్ ఉంటుంది, మన డామినేషన్ ఏడు ఉంటుంది. హిందీ కెమెరామెన్ నుంచి లాస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు వాళ్ళే ఉంటారు. అట్లా కాకుండా మన జాతి ఆణిముత్యాలను కూడా మనం మీదికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. యాదవులంటే అందరూ మెచ్చుకునే కులం కాబట్టికే సాక్షాత్తు చాలామంది చెప్తుంటారు జాతి రత్నాలని. ఈ రత్నాలను కాస్త మీదికి తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా మా వాళ్ళ యాదవ్ సింగర్సు, మహిళలు ఉన్నారు దీంట్లో, వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి కూడా వాళ్ళతోనే కార్యక్రమం చేస్తున్నాం. సో సింగర్స్ వస్తారు, సినీ యాక్టర్స్ వస్తారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మా యాదవ్ ముద్దుబిడ్డ, మా వరంగల్ సీనన్నని పిలుచుకుంటాం. అన్న ఒక చిన్న జలకియాలి ఎట్లుంటాయి పాటలని, ఆ జలకు యాదవుల జలకు ఒకసారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. కృష్ణతత్వ గొల్ల కుర్మ ఎక్కడున్నా కానీ అందరూ రాణి పక్షాల్లో మేము పంపించిన లింక్ ఉంటుంది, మీ సెల్లో లింక్ ఓపెన్ చేసుకున్న ఆ వీడియోస్ చూడవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది.